హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐఎమ్ రఘురామ్. సో మనం ఇప్పటి వరకు డిఫరెన్షియేషన్ సిరీస్ చూస్తున్నాం. సో డిఫరెన్షియేషన్ లో ఇప్పటి వరకు మనం చాలా మోడల్స్ చూసాం కదా. సో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసి డిఫరెన్షియేషన్ అనేది మనం ఫినిష్ చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పేసి ఇంకో లెసన్ ఉంటుంది, అది ఆ ఒక 4 లెసన్స్ ఉంటాయి, అవి కూడా మనము కవర్ చేద్దాం అనమాట. సో డిఫరెన్షియేషన్ లో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి ఇంకొన్ని మోడల్స్ అనమాట. లైక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మీద డిఫరెన్షియేషన్ ఏ విధంగా చేస్తాము అన్నది ఈ మోడల్ అనమాట. ఓకే, ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మీకు తెలియాల్సినవి కొన్ని ఫార్ములాస్. లైక్ మనకి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ లో చూసాం, sin 2x, cos 2x, tan 2x అండ్ ఆల్సో sin 3θ, cos 3θ, tan 3θ. ఈ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, సో అవి వస్తే ఈ సమ్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటాయి అనమాట. అంటే ఏం లేదు, ఆ యొక్క ఫామ్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ ఫార్ములాకి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ మీకు అర్థమైతే ఈ సమ్స్ అనేవి ఈజీగా అయిపోతాయి అనమాట. ఓకే, సో ఆ యొక్క ఫార్ములాస్ మీరు ఎప్పటికప్పుడు రిమెంబర్ చేసుకుంటూ ఉండండి ఈ సమ్స్ అనేవి చేస్తున్నప్పుడు. ఓకే, అండ్ మనకి ఆల్రెడీ చెప్పాను sin 2x, cos 2x, tan 2x. tan 2x ఫార్ములా సింపులే. sin 2x ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, లైక్ 2 tan θ by 1 plus tan square θ అనేది sin 2x ది 2θ ది. ఓకే, cos 2θ వచ్చేటప్పటికి 1 minus tan square θ by 1 plus tan square θ. ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ బాగా గుర్తెట్టుకోండి. ఇప్పుడు నేర్చుకుంటే షార్ట్స్ లో కూడా పనికి వస్తాయి కాబట్టి నేర్చుకోండి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమడిగారు, ఫైండ్ dy by dx if y is equals to sin inverse of 3x minus 4x cube. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ 3x minus 4x cube. ఓకే, ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ x ప్లేస్ లో, ఫర్ సపోజ్ x ప్లేస్ లో sin θ ఉంది అనుకుందాం. x ప్లేస్ లో sin θ ఉంది అనుకుందాం. సో x ప్లేస్ లో sin θ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? 3 sin θ minus 4 sin cube θ. 3 sin θ minus 4 sin cube θ. ఇది దేని యొక్క ఫార్ములా? sin 3θ ఫార్ములా కదా. ఓకే, sin 3θ ఫార్ములా. ఓకే, అంతే కదా. సో ఇప్పుడు మనం x ప్లేస్ లో ఏం తీసుకుంటే చాలు? sin θ తీసుకుంటే చాలు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే x ఈక్వల్స్ టు sin θ అని మెన్షన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు x ఈక్వల్స్ టు sin θ అయితే, x ఈక్వల్స్ టు sin θ అయితే నాకు θ వాల్యూ ఏమవుతుంది? θ వాల్యూ ఓకే, బోత్ సైడ్ sin ఇన్వర్స్ సింపుల్ గా sin పంపించండి. అంటే ఇది ఇలా చేయకూడదు, బెస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. సో θ ఏమవుతుంది? sin ఇన్వర్స్ x అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ మీరు రాయాల్సింది అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఈ x ప్లేస్ లో ఏముంది? sin θ ఉంది. ఈ sin θ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది? y is equals to sin ఇన్వర్స్ ఆఫ్ 3 sin θ minus 4 sin cube θ. అంతే కదా. సో ఇప్పుడు ఈ 3 sin θ minus 4 sin cube θ దేని ఫార్ములా? మనకి sin 3θ యొక్క ఫార్ములా. ఏం ఫార్ములా ఇది? sin 3θ యొక్క ఫార్ములా. sin ఇన్వర్స్ కి sin కి పోతే మనకి ఏం మిగిలింది? 3θ మిగిలింది. అయితే θ ప్లేస్ లో మన దగ్గర ఏముంది? sin ఇన్వర్స్ x ఉంది. సో y is equals to ఏమైంది? 3 sin ఇన్వర్స్ x. అంతే కదా. సో ఇప్పుడు మనకి y వాల్యూ వస్తుంది. ఇది సింప్లిఫికేషన్ చేస్తే మనకి y వాల్యూ వచ్చింది. సో y వాల్యూకి మనం ఏం చేద్దాం? డెరివేటివ్ చేద్దాం. dy by dx. సో dy dx ఆఫ్ 3 into sin inverse x. 3 into sin inverse x. సో 3 అనేది కాన్స్టెంట్ బయట తెచ్చండి. sin inverse x కి ఏమవుతుంది? √1 by √1 minus x square. ఓకే, సో ఇది మీ యొక్క ఆన్సర్ అనమాట. అర్థమైంది ఎలా చేయాలో? ఇప్పుడు ఇది చూద్దాం. y is equals to cos inverse of 4x cube minus 3x అనమాట. 4x cube minus 3x, అది ఆ ఫార్మాట్ చూడండి. x ప్లేస్ లో ఇప్పుడు cos పెడదాం. x ప్లేస్ లో ఏం పెడదాం? cos θ పెడదాం. x ప్లేస్ లో cos θ పెట్టినట్లయితే 4 cos cube θ minus 3 cos θ. సో 4 cos cube θ minus 3 cos θ ఇస్ నథింగ్ బట్ దేని యొక్క ఫార్ములా? cos 3θ యొక్క ఫార్ములా. సో అంటే ఇప్పుడు మనం ఏం పెట్టాలి? x ప్లేస్ లో cos 3θ పెడితే చాలు. సో x ప్లేస్ లో cos θ పెట్టినట్లయితే y is θ ఏమవుతుంది? ఇక్కడ θ is equals to cos inverse x అవుతుంది. ఓకే, సో y is equals to మనకి cos inverse of 4 x ప్లేస్ లో cos θ పెడదాం. అప్పుడు 4 cos cube θ minus 3 cos θ. 4 cos cube θ minus 3 cos θ is nothing but cos 3θ. cos 3θ. cos కి cos inverse కి క్యాన్సిల్ అయితే మనకి 3θ మిగిలింది. అయితే θ ప్లేస్ లో ఏముంది? cos inverse ఉంది. ఓకే, θ ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది? cos ఇన్వర్స్ x వచ్చింది. సో ఇప్పుడు దీనికి dy by dx ఫైండ్ అవుట్ చేద్దాం. సో dy by dx ఫైండ్ అవుట్ చేసినట్లయితే dy by dx ఆఫ్ 3 cos ఇన్వర్స్ x. సో ఇది ఫైండ్ అవుట్ చేసినట్లయితే 3 డివైడ్ బై
అయితే మైనస్ వస్తుంది, ఎందుకు కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో -3/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఇంకొన్ని సమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ లో ఏముంది, ఫైండ్ dy/dx if y is equals to tan inverse 2x/1 minus x square. సో ఈ ఫార్మాట్ చూడండి, 2x/1 minus x square. x ప్లేస్ లో tan ఉంది అనుకుందాం. x ప్లేస్ లో tan ఉంది అనుకుంటే 2 tan θ/1 minus tan square θ. 2 tan θ/1 minus tan square θ దేని యొక్క ఫార్ములా, tan 2θ యొక్క ఫార్ములా, అంతే కదా. సో ఇప్పుడు సింపుల్ గా మనం x ఈక్వల్స్ టు ఏమనుకోవాలి, tan θ అనుకుంటే చాలు. సో x ఈక్వల్స్ టు tan θ అయితే అప్పుడు θ ఏమవుతుంది, tan ఇన్వర్స్ x అవుతుంది. సో ఫస్ట్ రాయాల్సింది ఇది. సో ఇప్పుడు ఈ tan θ నే సబ్స్టిట్యూట్ చేద్దాం. y is equals to tan ఇన్వర్స్ ఆఫ్, ఓకే, సో 2 tan θ/1 minus tan square θ, 1 minus tan square θ. సో ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అనేది tan ఇన్వర్స్ ఆఫ్ 2, ఇది అంతా మనకి ఏమవుతుంది tan 2θ అవుతుంది. సో tan 2θ అయితే tan కి tan ఇన్వర్స్ కి క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి ఏం మిగిలింది, 2θ మిగిలింది. θ ప్లేస్ లో ఏముంది, tan ఇన్వర్స్ x ఉంది. సో 2 tan ఇన్వర్స్ x అన్నమాట, 2 tan ఇన్వర్స్ x, 2 tan ఇన్వర్స్ x ఉంది. సో y, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేద్దాం, dy/dx. సో dy/dx చేసాం అనుకోండి, dy/dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ x, dy/dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ x. సో 2 డివైడ్ బై tan ఇన్వర్స్ x కి ఏమవుతుంది, 1/1 ప్లస్ x స్క్వేర్, అంతే కదా. సో ఇది నీ యొక్క ఆన్సర్. చూసారు ఎంత సింపుల్ గా ఉన్నాయో. మీకు ఏం లేదు, ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఆ ఫార్మాట్ లో ఏది పెడితే మనకి ఫార్ములాలోకి వచ్చేస్తుందో తెలిస్తే ఈ సమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సైన్ ఇన్వర్స్ ఈ ఫార్మాట్ లో మనకి సైన్ లో కావాలి. ఈ ఫార్మాట్ నుంచి మనకి సైన్ అనేది ఆన్సర్ రావాలి. సో చూద్దాం. సో ఎక్స్ ప్లేస్ లో ట్యాన్ పెట్టి చూద్దాం. ఎక్స్ ప్లేస్ లో ఏం చేద్దాం, ట్యాన్ పెట్టి చూద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ ప్లేస్ లో ట్యాన్ పెట్టినట్లయితే 2 tan θ/1 ప్లస్ tan square θ. 2 tan θ/1 ప్లస్ tan square θ సైన్ లో ఎక్కడ ఉంటుంది, sin 2θ లో ఉంటుంది. sin 2θ కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి, 2 sin θ cos θ ఒకటి, అలాగే 2 tan θ/1 ప్లస్ tan square θ. ఓకే, సో కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్స్ టు ఏం పెడతాము, tan θ పెడతాం. సో x ఈక్వల్స్ టు tan θ పెడితే అప్పుడు θ ఏమవుతుంది, tan ఇన్వర్స్ x అవుతుంది. ఓకే, సో అప్పుడు y ఎలా చేంజ్ అవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ/1 ప్లస్ tan square θ, 2 tan θ/1 ప్లస్ tan square θ. ఓకే, 2 tan θ/1 ప్లస్ tan square θ నథింగ్ బట్ ఎంత మనకి sin 2θ అనమాట. సో అప్పుడు సైన్ కి సైన్ ఇన్వర్స్ కి క్యాన్సిల్ అయిపోతే 2θ. సో θ ప్లేస్ లో ఏముంది, 2 tan ఇన్వర్స్ x ఉంది. ఓకే, సో 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ x. సో dy/dx ఏమవుతుంది ఇక్కడ నుంచి మనకి, సో dy/dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ x అనమాట. సో 2 tan ఇన్వర్స్ x ఇస్ నథింగ్ బట్ 2/1 ప్లస్ x స్క్వేర్. ఓకే, ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద అడిగి డిఫరెన్షియల్ ఫార్మాట్స్ అనమాట. ఓకే, డిఫరెన్షియేషన్ ఏ విధంగా చేయాలి ఇలాంటి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చినప్పుడు. ఓకే, చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఏం లేదు, మీకు ఫార్ములాస్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఫార్ములాస్ ఇచ్చినట్లయితే సింపుల్ గా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ ఒక 2 మోడల్స్ చెప్తాను, అదే 2 టైప్స్ చెప్తాను. అవి అంతే ఉండదులేదు, ఎందుకంటే మీకు వన్స్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ వచ్చినట్లయితే ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి. ఏం లేదు, ఒక ఫంక్షన్ నుంచి ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఆ ఫంక్షన్ కి విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ లో డిఫరెన్షియేషన్ చేయమంటారు. అదొకసారి చూసుకున్న తర్వాత మనం పార్షియల్ డెరివేటివ్స్ లోకి వెళ్దాం. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ x. ఇక్కడ రెండు ఫంక్షన్లు ఇచ్చాడు చూడండి. e పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x అనేది ఒక ఫంక్షన్, అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయమన్న డెరివేటివ్ అనేది tan ఇన్వర్స్ x అంటే అనదర్ ఫంక్షన్ తో డెరివేటివ్ చేయమని. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి రేర్ కేసెస్ లో అడుగుతారు, అడగరని మాత్రం చెప్పలేను కానీ అడుగుతారు అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ గుర్తుంది కదా, ఇక్కడ 2/1 చేసాం కదా. ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఓకే, సో ఈ tan ఇన్వర్స్ x విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ x, ఇక్కడ రెండు వేరియబుల్స్ అనుకుందాం. ఫస్ట్ దీన్ని y అనుకుందాం, దీన్ని z అనుకుందాం. దీన్ని y అనుకుందాం, దీన్ని z అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x. y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x. దీనికి మీరు ఏం చేస్తారంటే డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు దేంతో, x తో డెరివేటివ్ చేయండి, dy/dx అనమాట. x dy/dx. సో అప్పుడు ఏమవుతుంది, dy/dx ఆఫ్ e పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x, dy/dx ఆఫ్ e పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x అనమాట. సో దీని డెరివేటివ్ ఏమవుతుంది, ఇది tan ఇన్వర్స్ x అని x అనుకుంది ప్రస్తుతానికి.
చైన్ రూల్ అప్లై చేస్తాను. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, అయితే ఎక్స్ ప్లేస్ లో ఏముంది tan ఇన్వర్స్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్ లో ఏదైతే ఉందో దానికి అగైన్ మళ్ళీ ఏం చేయాలి, మనము డెరివేటివ్ చేయాలి. సో tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ చేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ డివైడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ యొక్క ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కాదు, ఇప్పుడు ఇంకో వేరియబుల్ అనుకుందాం. ఇంకో వేరియబుల్ నేను జెడ్ తీసుకుంటున్నా. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చారు, tan ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చారు. సో tan ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ చేద్దాం. సో dz బై dx డెరివేటివ్ చేసినట్లయితే ఏమవుతుంది, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఈక్వేషన్. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ లో 2 డివైడ్ బై 1 చేస్తాం కదా, ఇక్కడ 1 డివైడ్ బై 2 చేద్దాం. 1 డివైడ్ బై 2 అనమాట. సో 1 డివైడ్ బై 2 చేసినట్లయితే ఏమవుతుంది, dy బై dx డివైడ్ బై dz బై dx ఈజ్ ఈక్వల్స్ టు dy బై dx ఎంత ఇచ్చారు మనకి, ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x డివైడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బై dy బై dx. dz బై dx ఎంత వచ్చింది మనకి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంతే కదా, ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ dx క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది, dy బై dx ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x. ఓకే చూసారా, అయిపోయింది ఆన్సర్. సో ఇక్కడ చూడండి, సో dy బై dz. సో ఇప్పుడు చూద్దాం ఆన్సర్ మనం సరిగ్గా చేసామా లేదు. ఏమన్నారు ఇక్కడ, dy బై dz. y అనే ఫంక్షన్ ఇక్కడ ఏంటి, ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్. సో డెరివేటివ్ ఆఫ్ y అంటే డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, z అంటే ఏంటి మనకి, tan ఇన్వర్స్ x. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x విత్ రెస్పెక్ట్ టు tan ఇన్వర్స్ x మనము సాల్వ్ చేసాం అనమాట. సో ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ పవర్ ఆఫ్ tan ఇన్వర్స్ x. చూసారా, ఇది ఈ విధంగా చేయాలి, డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఓకే, మీకు ఆల్రెడీ మామూలు డెరివేటివ్స్ లోనే ఇస్తారు. అంటే ఈ విధంగా అడిగినప్పుడు ఇక్కడ ఏం లేదు, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అయితే 2 డివైడ్ బై 1 చేస్తాం, ఇక్కడైతే 1 డివైడ్ బై 2 చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు రూట్ ఎక్స్. సో ఫస్ట్ y అనుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని డెరివేటివ్ ఏమవుతుంది, dy బై dx అనేది సో 2x అవుతుంది, అంతేనా. సో ఇది నీ యొక్క ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో z ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్, సో dz బై dx. సో అప్పుడు ఏమవుతుంది, 1/2 రూట్ ఎక్స్. ఇది ఎలా వచ్చిందో తెలుసు కదా, చెప్పమంటారు, చూడండి ఒకసారి చెప్తాను. ఓకే, రూట్ ఎక్స్ ఎలా రాయొచ్చు, మనం ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. సో దీనికి డెరివేటివ్ చేస్తున్నాం, ఇది ఎక్స్ పవర్ ఆఫ్ n ఫార్మాట్ లో ఉంది. సో 1/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 ఈ ఫార్మేటే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 1/2 ఎక్స్ ఇంటూ ఇది మైనస్ 1/2. సో దీన్ని మనం డినామినేటర్ లో రాసినట్లయితే ఏమవుతుంది, 1/2 ఇంటూ 1/x పవర్ ఆఫ్ మైనస్ కాస్త పాజిటివ్ అవుతుంది అనమాట, సో ఎక్స్ పవర్ 1/2 నథింగ్ బట్ రూట్ ఎక్స్ కదా. సో 1/2 ఇంటూ 1/√x ఇస్ నథింగ్ బట్ 1/2 రూట్ ఎక్స్. ఓకే, సో ఆ విధంగా వచ్చింది. డైరెక్ట్ గా గుర్తెట్టుకోండి, ఎందుకంటే చాలా దగ్గర పనికి వస్తుంది మనకి. సో రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, 1 డివైడ్ బై 2 చేయండి. 1 డివైడ్ బై 2 చేసినట్లయితే dy బై dx డివైడ్ బై dz బై dx ఈజ్ ఈక్వల్స్ టు 2x బై 2 రూట్ ఎక్స్, 2x బై 1/2 రూట్ ఎక్స్. సారీ సో 2x బై 1/2 రూట్ ఎక్స్. సో 1/2 రూట్ ఎక్స్. సో దీన్ని మనము ఫర్దర్ సింప్లిఫికేషన్ లో ఏమవుతుంది, dy బై dz ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ 2 రూట్ ఎక్స్ అవుతుంది. ఓకే, 1/2 రూట్ ఎక్స్ పైకి వస్తే 2 రూట్ ఎక్స్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, 4 రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అనమాట. 4 రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది ఆన్సర్. ఓకే, సో అర్థమైంది కదా ఏ విధంగా చేయాలి సమ్స్ అనేవి. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అర్థమైంది కదా. ఓకే, సో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ లో 2 డివైడ్ బై 1 చేస్తాం, ఇక్కడ 1 డివైడ్ బై 2 చేస్తాం. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి అడిగే అవకాశాలు ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్షియల్ డెరివేటివ్స్ ఎలా ఉంటాయి, అసలు పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి, అసలు దాని మీద ఫార్ములాస్ ఎలా ఉంటాయి, అండ్ యూలర్స్ థియరం కోసం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే యూలర్స్ థియరం ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట, పక్కాగా 5 మార్క్స్ క్వశ్చన్, అండ్ ఆల్సో C20 వాళ్ళకి అయితే 8 మార్క్స్ క్వశ్చన్. అండ్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా చేస్తాం అనేది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఏ విధంగా పార్షియల్ డెరివేటివ్స్ అనేవి సాల్వ్ చేయాలో చూద్దాం. సో అసలుకి పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మామూలు డెరివేటివ్స్ లో మామూలుగా మనం చేసిన డెరివేటివ్స్ అనేది ఎయిదర్ ఒక ఫంక్షన్ కే చేసేవాళ్ళం, ఒక వేరియబుల్ లైక్ y అనే వేరియబుల్ ఉండేది, ఆ వేరియబుల్ కి మనము
ఏం చేసేవాళ్ళం, డెరివేటివ్ చేసేవాళ్ళు. కానీ మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ఒకటే వేరియబుల్ ఉండదు, 2-3 వేరియబుల్స్ ఉంటాయి. లైక్ XYZ అని 3 వేరియబుల్స్ ఉంటాయి. 3 వేరియబుల్స్ కలిసి ఉన్న ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ ఈక్వేషన్స్ కి డెరివేటివ్ చేసేటప్పటికి దానికోసం యూజ్ చేసేదే ఈ పార్షియల్ డెరివేటివ్స్ అనమాట. సో ఒకటి కన్నా ఇంకా ఎక్కువ డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే అప్పుడు మనం యూజ్ చేసేది పార్షియల్ డెరివేటివ్స్. ఇది రియల్ లైఫ్ అప్లికేషన్స్ లో బాగా పనికొస్తుంది అనమాట. ఈవెన్ దో మీకు ఇంజనీరింగ్ లోకి వెళ్ళినట్లయితే మీ కోర్ సబ్జెక్ట్స్ లో కూడా ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో ఇక్కడ ఇలా ఈ టైప్ ఆఫ్ మోడల్స్ చాలా సింపుల్, మీకు జస్ట్ ఒక జిస్ట్ ఇవ్వడానికి. ఓకే, అసలు పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి, మామూలు డెరివేటివ్స్ కి అది ఎలా డిఫర్ అవుతుందో చిన్న చెప్తాను కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నార్మల్ డెరివేటివ్స్, మనకి నార్మల్ డెరివేటివ్స్ చూద్దాం. సో d/dx ఆఫ్ ఎక్స్ వై ఉంది, ఏముంది, ఎక్స్ ఇంటూ వై ఉంది, ఎక్స్ ఇంటూ వై. దీన్ని మనం ఏం చేసేవాళ్ళం, యూవీ రూల్ అప్లై చేసాం. దీనికి ఏం చేసేవాళ్ళం, యూవీ రూల్ అప్లై చేస్తాం. సో యూవీ రూల్ ఏమవుతుంది, ఎక్స్ కి ఎక్స్ ఇంటూ వై డాష్ అంటే dy/dx అనమాట. ఓకే, dy/dx ప్లస్ వై ఇంటూ ఎక్స్ డెరివేటివ్స్ అనేది 1 అనమాట. సో ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం XY అనే ఒక ఫంక్షన్, అదే ఎక్స్ 2 ఫంక్షన్ మల్టిప్లై ఉంది, దీనికి మామూలు డెరివేటివ్ చేస్తే ఇలా వస్తుంది. అది దీనికి పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. ఏం చేద్దాం, పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. సో పార్షియల్ డెరివేటివ్స్ ఈ యొక్క సింబల్ ఉంటుంది చూసుకోండి. నార్మల్ డెరివేటివ్స్ అంటే నార్మల్టీ, ఇదైతే పార్షియల్ డెరివేటివ్. దీన్ని ఏమంటారు అంటే డో అంటారు. దీన్ని ఏమంటారు, డో అంటారు, లేదన్నా డెల్ అంటారు. ఓకే, డిపెండ్స్ అపాన్. ఓకే, మీ ఇష్టం, మీరు ఎలాగైనా పిలుచుకోవచ్చు. నేను ఎక్కువగా యూజ్ చేసేది డో అనమాట. సో డో/డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందో చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఏ ఫంక్షన్ తో చేస్తున్నాం, ఎక్స్ అనే ఫంక్షన్ తో చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ వై ఉంది, ఎక్స్ ఇంటూ వై. మనం చేస్తుంది ఎక్స్ తో. ఎక్స్ ఇంటూ ఏదున్నా కూడా అది మనం ఏం తీసుకుంటాం అంటే కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. ఏ విధంగా తీసుకుంటాం, కాన్స్టెంట్ కింద తీసుకుంటున్నాం. కాబట్టి నాకు వై అనేది కాన్స్టెంట్ అయిపోయింది, వై అనేది కాన్స్టెంట్ అయిపోయింది. అప్పుడు డో/డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, వై అవుతుంది. ఓకే, సో ఇది బాగా గమనించండి. ఏంటంటే పార్షియల్ డెరివేటివ్స్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏదైతే ఫంక్షన్ తో చేస్తున్నామో ఆ ఫంక్షన్ మాత్రమే అక్కడ ఉంటే, దాని పక్కన ఏది మల్టిప్లై అయినా, ఏ వేరియబుల్ తో మల్టిప్లై అయినా కూడా వేరియబుల్ మొత్తాన్ని మనము కాన్స్టెంట్ కింద బయట తెచ్చేస్తాం అనమాట. ఓకే, సో అది కాన్సెప్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎక్స్ ఏదైతే విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ తో చేస్తున్నామో ఆ ఫంక్షన్ లేకుండా వేరే వేరియబుల్ ఉంటే, విత్ రెస్పెక్ట్ ఏదైతే వేరియబుల్ తో చేస్తున్నాం ఆ వేరియబుల్ కాకుండా ఇంకో వేరియబుల్ ఉంటే అది 0. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, డో/డో ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ఇంటూ వై లేదు, ఎక్స్ ప్లస్ వై ఉంది. ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఉంది. సో దీన్ని డెరివేటివ్ చేద్దాం. డో/డో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్ డెరివేటివ్స్ అనేది 1 ప్లస్ వైకి చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం, ఎక్స్ తో చేస్తున్నాం. వేరియబుల్ ఇక్కడ ఎక్స్, కానీ ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉందా, లేదు, వేరే వేరియబుల్ ఉంది. ఏముంది, వై ఉంది. ఇక్కడ ఎక్స్ మల్టిప్లై అయి ఉంటే, ఇందాకలాగా ఎక్స్ అనేది మల్టిప్లై లా ఉంటే ఈ వై అనేది కాన్స్టెంట్ అవుతుంది, దాన్ని బయట తెచ్చేస్తాం. కానీ ఇక్కడ వై ఒక్క సింగిల్ గా ఉంది, దాని పక్కన ఎలాంటి ఎక్స్ వేరియబుల్ అని లేదు, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి వై అనేది ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఓకే, అర్థమైంది ఇవి ఎలా చేయాలో. సో ఇది మామూలుగా పార్షియల్ డెరివేటివ్స్ కి మామూలు డెరివేటివ్స్ కి మధ్య డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ మోడల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ విధంగా చేద్దాం, చూద్దాం. ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ కలిగిన ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, x³ + 3xy + y³ ఇచ్చాడు. సో u = నేను డైరెక్ట్ u అని తీసుకుంటాను. సో x³ + 3xy + y³ అని ఇచ్చాడు. ఓకే, సో దానికి వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ∂2u/∂x/∂y అండ్ ∂2u/∂y/∂x అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ∂u/∂x చేయండి, ∂u/∂x. సో ∂u/∂x చేద్దాం. ∂u/∂x ఆఫ్ x³ + 3xy + y³. సో ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, ఎక్స్ అనే వేరియబుల్ తో చేస్తున్నాం. సో ఎక్స్ అనే వేరియబుల్ కి మనము డెరివేటివ్ చేద్దాం. సో ఎక్స్ అనే వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, ఓకే, ఇక్కడ ఉంది. సో x³ కి డెరివేటివ్ ఏమవుతుంది, 3x² అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, అయిపోయింది. ఇప్పుడు నౌ 3x ఇంటూ వై విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, ఎక్స్ తో చేస్తున్నాం. ఇక్కడ 3x ఇంటూ వై ఉంది. సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వేరియబుల్ ఏదైతే చేస్తున్నాం ఆ వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ పక్కన ఇంకేమున్నాయి, 3y అనేది ఉంది. 3y అనేది కాన్స్టెంట్. సో ∂/∂x ఆఫ్ x అనమాట. ఓకే,
సో ప్లస్ వై క్యూబ్ పక్కన ఎక్స్ అనే వేరియబుల్ ఉందా, లేదు కదా. సో వై క్యూబ్ అనేది 0 అయిపోతుంది అనమాట. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి 3x² ప్లస్ 3y అయింది. 3x² ప్లస్ 3y. ఇది ∂u/∂x. ∂u/∂x తర్వాత ∂u/∂y చేద్దాం. ∂u/∂y. సో ∂u/∂y ఆఫ్ x³ ప్లస్ 3xy ప్లస్ y³. ఓకే, సో ఇప్పుడు దీని డెరివేటివ్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం, y తో చేస్తున్నాం. ఇక్కడ y టర్మ్ ఏదైనా ఉందా, లేదు కాబట్టి, కానీ x³ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది 0 ప్లస్ 3xy. 3x అనేది కాన్స్టెంట్, బయట తెచ్చేయండి. y కి డెరివేటివ్ 1, సో ఆన్సర్ ఏమవుతుంది 3x. ఓకే, ప్లస్ y³ విత్ రెస్పెక్ట్ y తో చేస్తున్నాం కాబట్టి దీనికి ఆన్సర్ ఉంటుంది 3y². సో ఆన్సర్ ఏమవుతుంది 3y² ప్లస్ 3x అనమాట. ఓకే, ఇది ∂u/∂y. ఇప్పుడు మనకు అడిగింది చూద్దాం. మనకి ఏం అడిగాడు, ∂2u/∂x/∂y అడిగాడు. ఏమడిగాడు, ∂2u/∂x/∂y అడిగాడు. ∂x/∂y. ఓకే, ఈ ∂2u/∂x/∂y ఎలా రాయొచ్చు అంటే చూడండి, ∂u/∂x ఆఫ్ ∂u/∂y ఇలా రాయొచ్చు కదా. చూడండి, ∂u ఏమవుతుంది, ∂2u అవుతుంది. ∂x × ∂y, ∂x/∂y అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏమవుతుందో చూద్దాం. ∂u/∂y ఆల్రెడీ తెలుసు మనకి. ∂u/∂y ఏం తెలుసు, 3y² ప్లస్ 3x అవుతుంది. సో 3y² ప్లస్ 3x మనం ఏ విధంగా చేయాలి, దేంతో మళ్ళీ అగైన్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి, x తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ x టర్మ్ ఏదైనా ఉందా, లేదు కాబట్టి ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది. 0 ప్లస్ ఇక్కడ x టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇది 3 అనమాట. ఓకే, సో చూసారు ఎంత సింపుల్ గా ఉన్నాయో. సో నా ∂2u/ ఇంకోటి అడిగాడు, ∂2u/∂y × ∂x అడిగాడు. ∂y × ∂x. సో ఇది ఏమవుతుంది ∂u/∂y ఆఫ్ ∂u/∂x. ∂u/∂y ఆఫ్ ∂u/∂x అనమాట. సో ∂u/∂y ఆఫ్, ఓకే, ∂u/∂x ఆల్రెడీ తెలుసు మనకి. ∂u/∂x ఎంత వచ్చింది, 3x² ప్లస్ 3y వచ్చింది. 3x² ప్లస్ 3y వచ్చింది. ఓకే, సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం, y తో చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ y తో చేస్తున్నాం. ఇక్కడ x² టర్మ్ ఉంది 3, అదంతా ఏమవుతుంది 0 అయిపోతుంది. 0 ప్లస్ 3y చేసినట్లయితే 3 అయింది. ఓకే, సో ఈ విధంగా పార్షియల్ డెరివేటివ్స్ అనేవి చేయాలి. సో ఇదే సమ్ ని ఈ విధంగా అడిగాడు. ఈ విధంగా రెండు ఈక్వలా కాదా చెక్ చేయమన్నాడు. ఇక్కడే చూడండి రెండు ఈక్వల్ గా వచ్చాయి. ఇదే సమ్ అడిగి రెండు ఈక్వల్ కాదా అని చెప్పమంటే ఈక్వల్ అని చెప్తారనమాట. సో పార్షియల్ డెరివేటివ్స్ అంటే ఒకటే గుర్తెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ ఏదైతే వేరియబుల్ చేస్తున్నాం ఆ వేరియబుల్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, డిఫరెన్షియేషన్ చేస్తారు. లేదా వేరియబుల్ తో పక్కన ఏ వేరియబుల్ మల్టిప్లై అయినా కూడా మల్టిప్లై అయిన వేరియబుల్ ఏం చేస్తారు, కాన్స్టెంట్ కింద బయట తెచ్చేస్తారు అనమాట. ఈ వేరియబుల్ కి డెరివేటివ్ చేస్తారు. అది రెండో కేసు. మూడో కేసు అసలు ఏమీ లేవు అక్కడ. ఓకే, ఆ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో వేరియబుల్ అస్సలు కనిపించట్లేదు, అవేవో ఇంకో వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఈ మూడు గుర్తెట్టుకోండి పార్షియల్ డెరివేటివ్స్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. ఈ సమ్ ఏమి ఇచ్చాడు, u = x³ + y³ - 3axy ఇచ్చాడు. దెన్ షో దట్ ∂2u/∂x/∂y = ∂2u/∂y/∂x అడిగాడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ∂u/∂x చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ∂u/∂x. సో ∂u/∂x ఆఫ్ x³ ప్లస్ y³ మైనస్ 3axy అనమాట. సో మనం దీనికి డెరివేటివ్ చేద్దాం. సో పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ దేంతో ఉంది, x తో చేస్తున్నాం కదా. x³ అనేది ఏమవుతుంది 3x² అవుతుంది. y³ అనేది 0 అయిపోతుంది. అండ్ 3axy విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం, x తో చేస్తున్నాం. x తో చేసినప్పుడు x టర్మ్ తో పక్కన ఏదున్నా కూడా కాన్స్టెంట్. -3ay అనేది కాన్స్టెంట్. -3ay అనేది కాన్స్టెంట్. సో 3x² - 3ay అనేది ఆన్సర్. 3x² - 3ay అనేది ఆన్సర్ అనమాట. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ ∂u/∂y చేద్దాం. ∂u/∂y చేద్దాం. సో ∂u/∂y ఏమవుతుంది, ∂u/∂y ఆఫ్ x³ ప్లస్ y³ మైనస్ 3axy. ఓకే, సో దీనికి ఏమవుతుందో చూద్దాం. విత్ రెస్పెక్ట్ y తో చేస్తున్నాం. y ఇక్కడ x³ ఉంది 0 అయిపోతుంది. y³ కి అయితే 3y² వస్తుంది. అండ్ ఇక్కడ -3ax వస్తుంది. ఓకే, ఎందుకంటే y కి డెరివేటివ్ 1 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 3y² మైనస్ 3ax అనమాట. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ∂2u/∂y/∂x అడిగాడు. ఓకే, ∂x/∂y అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ∂u/∂x ఆఫ్ ∂u/∂y. సో ∂u/∂y ఆల్రెడీ మనకు తెలుసు కదా ఎంత, 3y² మైనస్ 3ax. దానికి విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ చేయాలి. 3y² మైనస్ 3x. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ -3a అవుతుంది. ఏమవుతుంది, -3. ఎందుకు, y² డెరివేటివ్ 0 అయిపోతుంది. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ x తో చేస్తే 0 అయిపోతుంది. ఇక్కడ x కు 1 వస్తుంది. -3 అనేది మిగులుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ∂2u/∂y/∂x అడిగాడు. ∂2u/∂y
డో ఎక్స్ అడిగాడు. సో అప్పుడు ఏమవుతుంది, డో బై డో వై ఆఫ్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్. ఓకే, సో డో యూ బై డో ఎక్స్ ఆల్రెడీ తెలుసు మనకి 3x² మైనస్ 3ay అంతేనా. సో దానికి విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, 3x² మైనస్ 3ay. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ దగ్గర మైనస్ 3 వచ్చింది. సో ఈ రెండింటి బట్టి ఏమర్థం అవుతుంది మనకి, డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్, డో వై డో ఎక్స్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం షో చేసాం. ఓకే, సో అర్థమైంది, ఇది పార్షియల్ డెరివేటివ్స్ లో అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పార్షియల్ డెరివేటివ్స్ లో ఇంకొక చిన్న మోడల్ ఉంది ఇలాగే, అది చాలా సింపుల్, దాని మీద ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే, దాని తర్వాత మనం యూలర్స్ థియరం ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, సో యూలర్స్ థియరం లో ఈ రెండు మోడల్స్ చూస్తే మీకు ఐ థింక్ యూలర్స్ థియరం అర్థమవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ చూద్దాం. ఏమి ఇచ్చారు ఇక్కడ, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x² ప్లస్ y² బై x ప్లస్ y అని ఇచ్చారు మనకి ఫంక్షన్. దాన్ని ఎలా చూపించబడినారు, x డో యూ బై డో ఎక్స్ ప్లస్ y డో యూ బై డో వై ఈక్వల్స్ టు tan u అని చూపించబడినారు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఇచ్చిన ఫంక్షన్ రాయండి. ఇచ్చిన ఫంక్షన్ అయితే u ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x² ప్లస్ y² బై x ప్లస్ వై అనమాట. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఈ సైన్ ఇన్వర్స్ అది వెళ్ళిపోయింది అనుకోండి, సైన్ యూ అవుతుంది. సో సైన్ యూ ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² బై x ప్లస్ వై. సో ఇది నీ యొక్క ఫంక్షన్, ఇదేంటి నీ యొక్క ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్, ఇదేంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్. సో దీన్ని మనం ఏం చేద్దాము అంటే, ఓకే మనం దీనికి ఏం చేద్దాం అంటే, ఇది హోమోజీనియసా కాదా చెక్ చేద్దాం. ఏం చేద్దాం, హోమోజీనియసా కాదా చెక్ చేద్దాం. హోమోజీనియసా కాదని ఎలా చెక్ చేస్తాం, ఎక్స్ ప్లేస్ లో కేఎక్స్ వై ప్లేస్ లో కేవై పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, k²x² ప్లస్ k²y² డివైడ్ బై kx ప్లస్ ky. సో కేస్ కామన్ తీసాం అనుకోండి, పైన k² కామన్ తీస్తే x² ప్లస్ y², కిందన k కామన్ తీస్తే x ప్లస్ వై. సో k లో k పోయినట్లయితే మనకి k ఇంటూ x² ప్లస్ y² బై x ప్లస్ వై వచ్చింది. ఓకే, చూడండి మళ్ళీ అగైన్ ఇచ్చిన ఫంక్షన్ వచ్చింది కదా, ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. సో n ప్లేస్ లో 1 వచ్చింది అనమాట. సో ఇది ఇప్పుడు ఇది ఇచ్చిన ఫంక్షన్ అనేది హోమోజీనియస్, ఇచ్చిన ఫంక్షన్ ఏంటి హోమోజీనియస్. సో హోమోజీనియస్ కాబట్టి మనం ఏం చేస్తాం, యూలర్స్ థియరం రాయొచ్చు అనమాట. సో అకార్డింగ్ టు యూలర్స్ థియరం ఫార్ములా ఏంటి, x ఇంటూ డో ఎఫ్ బై డో వై డో ఎక్స్, డో ఎఫ్ ఫంక్షన్ చూసుకోండి, ఇది ఫంక్షనే, డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్స్ టు nu. ఇది నీ యొక్క యూలర్స్ థియరం యొక్క ఫార్మాట్. ఓకే, సో ఫంక్షన్ ఏంటి సార్, మనకి ఫంక్షన్ ఎంత ఉంది ఇక్కడ, సైన్ యూ ఉంది, ఫంక్షన్ అంతా సైన్ యూ. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ యూ, డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ యూ ప్లస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ సైన్ యూ. ఓకే, సో n అంతా మనకి పవర్ ఎంత ఉంది, k కి 1 ఉంది. సో n అనేది 1 ఇంటూ u ప్లేస్ లో ఎంత ఉంది, సైన్ యూ ఉంది. ఓకే, ఇది nf, సో nf అన్న nf ఇది. ఓకే, సో ఫంక్షన్ ఏంటి మనకి సైన్ యూ. ఓకే, సో సైన్ యూ. సో ఇప్పుడు దీనికి డెరివేటివ్ కాస్ యూ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం అన్న యూ తో చేస్తున్నా కూడా ఒకటే. ఓకే, సో ఇప్పుడు దీని డెరివేటివ్ అనేది సైన్ యూ డెరివేటివ్ ఏమవుతుంది మనకి, ఓకే యూ అన్నా కూడా మనకి ఇదే కదా. ఓకే, సో డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ యూ అవుతుంది. ఓకే, కాస్ యూ ఇంటూ చైన్ రూల్. ఓకే, ఇది ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఉంది అనుకుందాం, ఏమనుకుందాం ఎక్స్ ఉంది అనుకుందాం. ఎక్స్ ఉంది అనుకుంటే సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. కానీ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, యూ ఉంది. అగైన్ యూ డెరివేటివ్ చేస్తే డో యూ బై డో ఎక్స్. ఓకేనా, ఇది అర్థమైనట్టే ఉంది కదా, చైన్ రూల్ అప్లై చేశాను. సో వై ఇంటూ సైన్ యూ కి కాస్ యూ. ఓకే, అగైన్ డో యూ బై డో వై. సో చైన్ రూల్ అప్లై చేశాను. సో ఇది చైన్ యూ. ఇక్కడ కాస్ యూ అనేది కామన్ తీయండి. సో కాస్ యూ అనేది కామన్ తీసినట్లయితే x ఇంటూ డో యూ బై డో ఎక్స్, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు సైన్ యూ. అంతేనా. సో ఈ కాస్ యూ వెళ్ళిపోయింది అనుకోండి, సైన్ యూ బై కాస్ యూ అవుతుంది. సైన్ యూ బై కాస్ యూ నథింగ్ బట్ టాన్ యూ. ఆన్సర్ అయిపోయింది చూసారా, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు టాన్ యూ. చూసారా, ఇది యూలర్స్ థియరం. అర్థమైంది కదా ఎలా చేయాలో. ఓకే, అక్కడ చైన్ రూల్ అప్లై చేసాను, జాగ్రత్తగా గమనించండి. సో ఇది tan u ఈ విధంగా వచ్చింది, అది చూపించమన్నాడు. సో ఇది యూలర్స్ థియరం. సో ఇది కూడా సేమ్ అంతే, ఈ మోడల్లోనే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, u ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమి ఇచ్చాడు, log ఆఫ్ x పవర్ ఆఫ్ 4 ప్లస్ y పవర్ ఆఫ్ 4 డివైడ్ బై x² ప్లస్ y² ఇచ్చాడు. ఓకే,
ఇది బేస్ ఈ, ఇదైతే బేస్ ఈ. ఈ లాగ్ బేస్ ఈ ఈక్వల్స్ కి ఎవరి వైపు వెళ్తే ఈ పవర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదన్నా కూడా ఈ పవర్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ లాగ్ బేస్ ఈ ఈక్వల్స్ కి యువతల వైపు వస్తే ఈ పవర్ ఆఫ్ ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4 డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ ఇది. సో ఇప్పుడు ఇది హోమోజీనియస్ కాదా చూడాలి. సో హోమోజీనియస్ కాదా చూద్దాం. కేఎక్స్ కామా కేవై పెడదాం. సో ఏమవుతుంది కే పవర్ ఆఫ్ 4 ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ కే పవర్ ఆఫ్ 4 ఎక్స్ వై పవర్ ఆఫ్ 4 డివైడ్ బై కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్. సో కామన్ తీద్దాం. ఏమవుతుంది కే పవర్ ఆఫ్ 4 కామన్ తీస్తే పైన ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4 డివైడ్ బై కే స్క్వేర్ కింద కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో స్క్వేర్ కి ఇక్కడ కే స్క్వేర్ కి ఇక్కడ స్క్వేర్ పోతే కే స్క్వేర్ మిగిలింది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4 డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అగైన్ వచ్చిన ఫంక్షన్ మళ్ళీ మనకి వస్తుంది. సో సార్ డిగ్రీ ఎంత ఉంది 2 ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది యూలర్స్ థీరం ప్రకారం ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్స్ టు ఎన్ఎఫ్ అంతేనా. ఇది కదా యూలర్స్ థీరం. సో మనకి ఫంక్షన్ చూడండి, ఫంక్షన్ ఏమొచ్చింది ఈ పవర్ ఆఫ్ యూ అనేది ఫంక్షన్ అనమాట. సో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ యూ ప్లస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఆఫ్ యూ. ఎన్ ఎంత ఉంది డిగ్రీ మనకి 2 ఉంది. సో డిగ్రీ 2 కాబట్టి 2 ఫంక్షన్ అంతా ఈ పవర్ ఆఫ్ యూ అనమాట. సో ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ యూకి డెరివేటివ్ చేస్తే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ యూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ ఆఫ్ యూ డో బై డో యూ బై డో వై ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ యూ. ఈ పవర్ ఆఫ్ యూ కామన్ తీయండి. సో ఈ పవర్ ఆఫ్ యూ కామన్ తీసినట్లయితే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ యూ. ఈ పవర్ ఆఫ్ యూ అటు వెళ్ళింది అనుకోండి క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ ఏమి మిగులుతుంది ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ టు 2. సో అర్థమైందా. సో ఈ విధంగా చేయాలి. సో ఇది యూలర్స్ థీరం. యూలర్స్ థీరం పార్షియల్ డెరివేటివ్స్ లో ఎక్కువగా యూలర్స్ థీరం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. గమనించండి. అండ్ లేదు అంటే ఇందాక చూసారు కదా షో దట్ డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై అని చూపించమన్నాడు. లేదు అన్న డో యూ బై డో ఎక్స్ డో. సో మీకు అర్థమవుతుంది, సింపుల్ గా చేయగలుగుతారు. ఓకే, సో ఈ విధంగా పార్షియల్ డెరివేటివ్స్ అనేవి అడుగుతారు. సో ఇప్పటి వరకు మనము అన్ని మోడల్స్ అనేవి డిఫరెన్షియేషన్ లో కవర్ చేసాం. సో దీంతో మనకి డిఫరెన్షియేషన్ అనేది అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక్కొక్కసారి ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అంటారనమాట. అదేం లేదు, ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దానికి డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయమని. మామూలుగా డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, అదంతా ఏం ఉండదులేండి. ఓకే, మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇంతవరకు మీరు విన్నారు, ఇదంతా మీకు వచ్చిందంటే అది అంతేం కాదు, చాలా సింపుల్ అది. ఓకే, సో ఇది డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ లో నుంచి మీకు ఏవైతే డిస్కస్ చేసానో ఈ యొక్క సమ్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అయిన సమ్స్, ప్లస్ ఇవే ఇస్తారని నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఓకే, ఇవి కాకుండా మీ అదృష్టం బాగోకపోతే వేరే ఇవ్వచ్చు, కానీ వేరే ఇచ్చినా కూడా మీకు వీటి మీద అంచనా ఉంది కాబట్టి మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. సో ఇది డిఫరెన్షియేషన్ అనమాట. సో డిఫరెన్షియేషన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ చూద్దాం. డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ ఆఫ్ 4 లెసన్స్ ఉంటాయి. మాక్సిమం మినిమం ఫిజికల్ డిఫరెన్షియేషన్ అండ్ ఐ థింక్ లాంగ్ కొన్ని ఉంటాయి, టాంజెంట్స్ మీద ఉంటాయి. ఐ థింక్ మేబీ జియోమెట్రికల్ డిఫరెన్షియేషన్, మేబీ అప్లికేషన్స్ అనమాట ఇవన్నీ. ఈ అప్లికేషన్స్ ఉపయోగించి మనం ఏ విధంగా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఇలా లెసన్స్ ఉన్నాయి 4 లెసన్స్. వాటి నుంచి శిశిస్తున్న వాళ్ళకైతే ఐ థింక్ 4 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 4 క్వశ్చన్స్ వస్తాయి 4. అండ్ అదే C20 వాళ్ళకైతే 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట అది. ఓకే, సో ఒకసారి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఎవ్రీ వన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ కదా. సో డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా. సో ఇది డిఫరెన్షియేషన్. సో మీకు వీటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా, కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలంటే పీక్యూపీ యాప్ లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేసుకుంటూ ఉండండి. లేదు అన్నా కూడా మీ టెక్స్ట్ బుక్స్ ని రెఫర్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ టుడే. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్ లో అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ గైస్.